యానిమల్స్ లో ఉండే ఆ యానిమేటెడ్ పార్ట్ ప్రిడేటర్ వర్సెస్ ప్రే, అంటే తాను ఇంకొకరికి ఆహారం అవుతానను లేదా వేరే వాళ్ళని తను అండర్లోకి తీసుకోవాలను, ఒక రకమైనటువంటి కాంపిటేటివ్నెస్, ఒక రకమైనటువంటి జెలసీ, ఒక రకమైనటువంటి ఇద్దరి మధ్య నడిచేటువంటి ఒక విభేదన మనం యానిమల్స్లో ఏదైతే చూస్తామో అది కూడా సైమల్టేనియస్గా రన్ అవుతుంది. ఇక మూడవది మినరల్ కింగ్డంలో మనకి కనబడేటువంటి పార్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా నైట్రోజన్ డెఫిషియెంట్ సాయిల్స్లో పెరగడం వల్ల మనకి నైట్రోజన్ని తనకి సహజంగా ఉత్పత్తి చేసుకోవడానికి ప్లాంట్ ఉపయోగించే మెకానిజం ఇన్సెక్ట్నే ఆహారంగా తీసుకోవడం. సో నైట్రోజన్ సహజంగా కనబడేటువంటి ఆ సఫకేషన్ థీమ్ కూడా మనకి ఈ కార్నివోరస్ ప్లాంట్స్లో కనబడుతుంటుంది. అట్లాగే ముఖ్యంగా ఈ మందులో డ్రాసిరాలో మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. ఒకసారి మనం శంకరన్ గారి స్కీమా మనం రఫ్గా జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. మనం రఫ్గా చూసినట్టయితే సార్ చూడండి ఎన్ని సెన్సేషన్స్ ఇచ్చారో మనకి. అంటే ఏ రకంగా ఒక డ్రాసిరా లేదా నెపెంథేల్స్ వాటి తాలూకు పర్టికులర్గా డ్రాసిరా గురించి కాదు, మొత్తం ఆ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్కి సహజంగా ఉండేటువంటి వాళ్ళకి కలిగేటువంటి భిన్నమైనటువంటి సెన్సేషన్స్, అంటే ఇవి తెలుసుకుంటే మాత్రమే మనం కేసుల్లో ఎలా పట్టుకోవాలో తెలుస్తుంది. ఆ వర్డ్స్ మనకి మీరు వీలైతే తెలుగులోకి అనువదించుకోవచ్చు, ఇంగ్లీష్లో చూడండి ఎలా ఇచ్చారో ఒకసారి. వాళ్ళు ఉపయోగించేటువంటి పదజాలం ఎలా ఉంటుంది. టు లూర్, టు స్టిక్, టు టేప్, గ్లూ అంటే గమ్ లాంటి స్వభావం, టు బి చీటెడ్, సఫకేటెడ్, స్ట్రాంగిల్డ్, ఫాలింగ్ ఇన్ టు ఏ పిట్. గారు కొంచెం స్లోగా, కొద్దిగా స్లో, నోట్ చేసుకుంటున్నాను దయచేసి. మళ్ళీ చెప్తాను సార్. టు లూర్, LURE, లూర్, టు లూర్. చెప్పేసేయండి, స్పెల్లింగ్ అక్కర్లేదు, చెప్పేసేయండి, నేను నోట్ చేసేసుకుంటాను. టు లూర్, టు స్టిక్, టు టేప్, గ్లూ, టు బి చీటెడ్, suffocated, strangled, falling into a pit, to be drawn in, spasms, convulsions, paralyzed, pain in as if constricting, abyss deep, deceived, lancination, gnawing, cutting, to be in a trap, bait, 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 stuck, caught, enticed, caught, enticed, allures, 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 deceitful, to attract, catch and kill, entrapped,
lead into temptation, falling in abyss, lead into temptation and fall into an abyss, grave, cave, depth, crawling out, pretend, cannot escape, calling out, pretend, crawling out, pretend, cannot escape, locked, enshaded, greasy, sly, slimy, slimy, sticky, kill, murder, injure, trust, to decoy. సో ఈ సెన్సేషన్స్ మన వాళ్ళకి కేస్ టేకింగ్ లో పేషెంట్స్ ఎక్కువగా ఈ పదాలు అంటే అన్ని వాడాలని కాదు, ఎక్కువగా దీనికి సంబంధించినటువంటి పదాలు వాడతారు. 1 లేదా ఈ అర్థం వచ్చేటట్టు మాట్లాడతారు. సో ఈ కొన్ని పదాలు మనకు తెలియకపోవచ్చు. సో తెలుగులోకి మనం అనువదించుకుని తెలుగు మన కేస్ టేకింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఏ పదాలు వాడుతున్నారు మనం చూస్తాం ఈవేళ కేసులో ఎలా ఉంటుంది అన్నది. యాక్టివ్ రియాక్షన్, ప్యాసివ్ రియాక్షన్ అంటే ఇవి సెన్సేషన్స్ వాళ్ళకి కలిగేవి చెప్పారు. రియాక్టివిటీ ఎలా ఉంటుంది మనం చూసినట్టయితే యాక్టివ్ రియాక్షన్స్ లో వైలెన్స్ ఉంటుంది, మనం చెప్పుకున్నాం. మనం మ్యాలీషియస్నెస్ ఉంటుంది, డిసైట్ఫుల్ ఉంటుంది, మోసగిస్తారు లేదా మోసగింపబడ్డాననేటువంటి ఆ ఐడియా ఉంటుంది. డిజైర్ టు కిల్, చంపేయాలన్నంత కోపం లేదా స్వభావం ఉంటుంది. ప్యాసివ్ రియాక్షన్ వీక్నెస్, పెరాలిసిస్, కెనాట్ ట్రస్ట్. కాంపెన్సేషన్ అంటే మనకి యూజువల్ గా ప్లాంట్ కింగ్డమ్ లో మనకి రియాక్టివిటీ 3 రకాలుగా కనపడుతుంది. యాక్టివ్ రియాక్షన్, ప్యాసివ్ రియాక్షన్ అండ్ కాంపెన్సేషన్. 3 కూడా రియాక్టివిటీలోకి వస్తాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ప్లాంట్. అంటే ఒక ప్లాంట్ దాంట్లో మాత్రమే మనకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ పొలారిటీ రాకపోయినప్పటికీ కూడా ఆ ఐడియా ఏదైతే ఉందో ఆ ఐడియా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. అందుకని ఒక్కొక్కసారి కొన్ని వీటిల్లో క్లియర్ కట్ పొలారిటీ కనబడుతూ ఉంటుంది మనకి సెన్సేషన్ ఆపోజిట్. కొన్నిట్లో ఏంటంటే మైల్డ్గా ఉంటుంది. సో ఆ రకంగా మనకి మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని మనకి ఇన్వెంట్ చేసినప్పుడు లేదా డిస్కవర్ చేసినప్పుడు వాళ్ళు ఏమిచ్చారంటే ఐడియా, రియాక్టివిటీ అనేటువంటిది ఒకే రకంగా వ్యక్త చేయబడదు ప్లాంట్ కింగ్డంలో. కొన్నిసార్లు అది ప్యాసివ్ రియాక్షన్గా కనబడచ్చు, కొన్నిసార్లు యాక్టివ్ రియాక్షన్గా కనబడచ్చు, కొన్నిసార్లు కాంపెన్సేషన్గా కనబడచ్చు. ఈ మూడిట్లో ఏ రకంగా కనబడినా అది రియాక్టివిటీయే. కొంతమందిలో డిగ్రీ మారుతుంటుంది, కొంతమందిలో యాక్టివ్ రియాక్షన్ బాగా కనబడుతుంది. అంటే ఉదాహరణకి ఇక్కడ ఎంట్రాప్డ్ అనిపించింది అనుకోండి, నాకు వెంటనే వాడిని చంపేయాలనిపించిందండి అంటాడు, యాక్టివ్ రియాక్షన్ కనబడుతుంది. కానీ ప్రతిసారి అదే కనబడాలి, అదే డిఫరెంట్ పేషెంట్లో అని మనం బిలీవ్ చేయకూడదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్యాసివ్ రియాక్షన్ కనబడుతుంది. ఏమంటుంది, కెనాట్ ట్రస్ట్, నేను నమ్మలేనండి ఇంకెవరిని అంటాడు. అదేంటండి, ఏమంటే ఎగ్జాక్ట్గా చంపడం అనేది రాలేదు మనకి, కార్నివోరస్ ప్లాంట్ కాదేమో అనుకోకూడదు. అందులో ఉన్న ప్యాసివ్ రియాక్షన్ కనబడింది కాబట్టి ఇది కూడా ఒక రకంగా కార్నివోరస్ అవ్వచ్చేమో అని మనం పక్కన రాసుకోవాలి. లేదు ఒక్కొక్కసారి ఈ యాక్టివ్ ప్యాసివ్ రియాక్షన్స్ కనబడకుండా అంటే కొంచెం తక్కువ మోతాదులో డిగ్రీలో కనబడి కాంపెన్సేషన్ ఎక్కువ మోతాదులో కనబడుతూ ఉంటాయి.
మనకి ఎక్కువ హెమామిలీడియేలో మనకి ఎక్కువ ఇది కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు క్లోజ్డ్ ప్లేసెస్లో ఉండలేరు. ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ప్రెషర్ ఫీల్ అవుతారు. కానీ కాంపెన్సేషన్ పార్ట్లో ఏం చెప్తారంటే, అంటే వాళ్ళు బయటికి వ్యక్తం చేసేది లేదా మనతో మాట్లాడేటప్పుడు కానీ అసలు ఆ ఐడియా వచ్చేటట్టు మాట్లాడరు. ఐఎమ్ ఓకేనండి, అబ్బాయి ఇలాంటి ప్రెషర్స్ అవి నన్ను ఏమీ అసలు ఐఎమ్ ఓకే, ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్ అంటాడు. యాక్చువల్గా అలాంటి కన్ఫైన్డ్ స్పేసెస్లో నేను చాలా ఈజీగా అలాంటి ప్రెషర్స్ని నేను పెద్దగా పట్టించుకోను అంటాడు. ఇది మనకి హెమామిలిటీలో చాలా ఎక్కువ కనబడుతుంది ఎక్స్టర్నల్లో. నిజానికి మనం లోపలికి తీసుకెళ్లి వాడిని కేస్ టేకింగ్ మన పద్ధతిలో ఏదైతే మనం చెప్పుకుంటున్నాం, ఈ సెన్సేషన్ మెథడ్ ఆఫ్ కేస్ టేకింగ్, ఇందులో మనం చెప్పి ఆ కాంపెన్సేషన్ పార్ట్ని మనం క్లియర్ చేసుకుని లోపలికి వెళ్ళినట్టయితే అక్కడ మనకి ఈ ప్రెషర్ కుక్కర్ పైనుంచి నొక్కినట్టు ఉండడం, సఫకేట్ అయిపోవడం, ఆ విత్ ఇన్ ద బౌండరీస్ భరించలేకపోవడం అవన్నీ వస్తాయి. అంటే వాడు ఎక్స్టర్నల్గా కాంపెన్సేషన్లో ఏం చెప్తున్నాడో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ మనం ఆ కేస్ టేకింగ్లో చూస్తాం. సో ఇలాగా ఒక్కొక్క కేసులో యాక్టివ్ రియాక్షన్ ఎక్కువ కనబడచ్చు డిగ్రీ, మిగతా రెండు చాలా తక్కువలో కనబడచ్చు. ఒక కేసులో ప్యాసివ్ రియాక్షన్ ఎక్కువగా కనబడచ్చు, మిగతా రెండు చాలా తక్కువ డిగ్రీలో ఉండొచ్చు లేదా ఉండనట్టుగా ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో కాంపెన్సేషనే ఎక్కువ ఉండి మిగతా రెండు తక్కువ ఉంటాయి. సో ఇందులో కాంపెన్సేషన్ పార్ట్లో వాళ్ళు కరేజియస్నెస్ ఇన్ ది ఫేస్ ఆఫ్ డిసైట్ఫుల్ ప్లస్ హార్మ్ఫుల్ సిచ్యువేషన్, అంటే మోసగింపబడినప్పుడు కానీ భయం వేసినప్పుడు కానీ చాలా ధైర్యంగా ఉన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతారు ఎక్స్టర్నల్. ఇది మనకి ఈ పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఐడియా. ఇది బ్యాక్గ్రౌండ్లో మనకి ఎప్పుడూ కూడా కంపల్సరీగా ఉండాలి. ఈ ఐడియా ఉంటే మనం వర్డ్స్ ఎలా పడతాయి ఇప్పుడు చూస్తాం మనం ఒక కేసులో. ఇంకొకటి సార్ ఒక బ్యూటిఫుల్ ఫ్రేజ్ ఇచ్చారు, ఇది మనం గుర్తుపెట్టుకుంటే చాలా వరకు మనకి ఈ పేషెంట్స్, ఈ కార్నివారస్ నెపెంథేల్స్ తాలూకు పేషెంట్స్ను మనం పట్టుకోవడానికి ఉంటుంది. సంథింగ్ ఈజ్ డిఫరెంట్ దాన్ ఇట్ సీమ్స్ టు బీ. అదే మనం మొన్న కూడా చెప్పుకున్నాం. మీరు చూసినట్టయితే వీడు ఉదాహరణకి డ్రాసిరా మేల్ పేషెంట్ అయితే వీడు కనిపించినటువంటి వాడు కాదు. అది మనకి ఫస్ట్ జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ ఫ్రేజ్లోనే మనకి ఫస్ట్ పరిచయంలో లేదా మనకి గ్యారంటీగా డెఫినెట్గా దొరుకుతారు వీళ్ళు. ఎందుకో మనకు అనిపిస్తూ ఉంటుంది, మనకు అంటే మనం కొంచెం తెలివితేటలతో అక్కడ ఉండాలి, అంతేగాని మనం అందులో ఇన్వాల్వ్ అయిపోతే ఇది కనిపెట్టలేం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే అర్థం అవడానికి మనకి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఒక హోమియోపతి డాక్టర్ గారు నేను పక్కన నించున్నాం, ఏదో మనం కేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం ఒకానొక దాంట్లో. అందులో నా ఫ్రెండ్ ఒక ఆయన వేరే వృత్తి ఆయన అనుకోకుండా ఆ చోటుకు వచ్చారు. నా పక్కన ఉన్న డాక్టర్ గారికి అసలు ఆయన ఎవరో తెలియదు, అదే ఏదో రఫ్గా ఆయన పలానా అని తెలుసు, కానీ వాళ్ళ మధ్య ఏం పరిచయం లేదు. అయితే ఆయన మా ఫ్రెండ్ ఎవరైతే వచ్చారో వేరే ఆయన ఒక అడ్వకేట్ అండి శ్రీకాంత్ గారు అని అడిగారు. అంటే మా ఫ్రెండ్ అండి ఇక్కడే ఇలాగ లాయర్ ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు, లా ప్రాక్టీస్ చేస్తున్నారు అని చెప్పాను. మా పక్కన ఉన్న హోమియోపతి డాక్టర్ గారు అలా చూస్తున్నారు ఆయన. సో నేను నా రూమ్ నుంచి బయటికి వెళ్ళి ఆయన్ని మీట్ అవ్వడానికి వెళ్ళాను. సరే ఏదో మాట్లాడుకుంటున్నాం, మా ఫ్రెండ్తో మాట్లాడాను, ఆయన ఓకే పిచ్చాపాటి మాట్లాడాను, జస్ట్ నన్ను కలవడానికి వచ్చారు, వెళ్ళిపోతున్నాను. ఇంతలో మా డాక్టర్ గారు బయటకు వచ్చారు, ఈ హోమియోపతి డాక్టర్ గారు కూడా బయటకు వచ్చారు. బయటికి రాగానే ఆ ఫ్రెండ్ ఏదో చాలా రోజుల నుంచి పరిచయం ఉన్నట్టు, అయ్య బాబు మీరు అసలు చాలా ఈ అడ్వకేట్ ఫ్రెండ్ చాలా ఇదిగా మాట్లాడారు ఆయనతోటి. మాట్లాడితే నేను అనుకున్నాను వాళ్ళిద్దరికి మధ్య పరిచయం ఉందేమో అనుకున్నాను నేను.
అంటే మనకు తెలియదు కదా, పరిచయం ఉందేమో, అంత క్లోజ్గా మాట్లాడారు అన్నట్టుగా అనిపించింది. చాలా మా ఫ్రెండ్ చాలా ఇదిగా వినయంగా కింద ఏదో కాళ్ళ మీద పడిపోయినంత ఇదిగా మాట్లాడాడు. సరే ఇంతలో టైమే వాళ్ళు వెళ్ళి దే జస్ట్ లెఫ్ట్ అవుట్, ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ మా డాక్టర్ గారితో నేను మా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే, నీకు ఆయన తెలుసారా అన్నాను. అంటే నాకేం తెలుసు, ఏదో చూడడం ఫస్ట్ టైము, ఏవో వచ్చారు కదా మాట్లాడాను అన్నాడు. అదేంటిది అంత తెలిసినట్టుగా మాట్లాడారు అన్నాను నేను. అదే నాకు అర్థం కాలేదురా, దెర్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ హిమ్. నువ్వు ఆయన కేసు తీసుకున్నావా అన్నాడు అతను, మా ఫ్రెండ్. అబ్బే తీసుకోలేదు కేసు అన్నాను. లేదు లేదు, దెర్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ దట్. ఆ అప్రోచ్లో, ఆ యాటిట్యూడ్లో ఇట్స్ నాట్ ఎ కామన్ థింగ్. అంటే ఇన్ని ఏళ్ల పరిచయం ఉన్నట్టుగా హౌ కెన్ హీ స్టార్ట్ ఎ కాన్వర్జేషన్ విత్ ఎ స్ట్రేంజర్? జస్ట్ నో బై దేర్ నేమ్ మేబీ, బట్ యూ కెనాట్ కాన్వర్స్ ఇన్ సచ్ ఏ వే దట్ యు నో ద పీపుల్. ఇట్ సీమ్స్ సంథింగ్ డిఫరెంట్ అన్నాడు మా డాక్టర్ గారు. అప్పుడు నాకు సార్ ఆ ఫ్రేజ్ గుర్తొచ్చింది, ఇప్పుడు మీకు చదివి వినిపించింది. ఇట్ సీమ్స్ సంథింగ్ డిఫరెంట్. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే, హౌ ఇంపార్టెంట్ ఈజ్ అబ్జర్వేషన్ ఇన్ అవర్ డైలీ లైఫ్, నాట్ ఓన్లీ ఇన్ ప్రాక్టీస్. సో అక్కడ ఏం కేసు నడవట్లేదు, ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మినిట్స్, బట్ హిజ్ అబ్జర్వేషన్ ఈజ్ యూనిక్ బికాజ్ హీ పెర్సీవ్డ్ ఇన్ టు దట్ అదర్ పర్సన్. సో ఆ రకంగా మన అబ్జర్వేషన్ స్టైల్ ఉండాలి. సో అందుకని ఇట్ సీమ్స్ సంథింగ్ డిఫరెంట్ అంటే, ఈ నేను చెప్పిన ఎగ్జాంపుల్ కనుక మీకు, ఇఫ్ ఇట్ టచ్డ్ యువర్ హార్ట్, దెన్ యూ కెన్ నో ఇట్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. కొంచెం జాగ్రత్తగా మీరు ట్రై చేసి చూడండి. దట్ విల్ గివ్ యూ ద బ్యూటీ ఆఫ్ హోమియోపతి వెన్ యూ డూ దట్. సో ఈ ఎగ్జాంపుల్ కూడా మీరు మైండ్లో పెట్టుకోండి, which will help you to understand these sort of Nepenthal's order of subclass 3. This is the idea behind these patients. So ఇప్పుడు ఒక ప్రాక్టికల్ కేసులో వీళ్ళు ఎలా మాట్లాడతారు, we will see. ఇందాక చెప్పినవన్నీ మీరు కనుక జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ వర్డ్స్ ఎన్ని పడతాయో చూడండి. So she was a online patient for me, and her age is about 31 years. She was married and she had a female child. Okay, so the case started like this. So she was a well educated person doing some software job. So her case mostly was in English only because she preferred to talk in English. మీకు ఎక్కడైనా తెలుగు ఐడియా కావాల్సి వస్తే అడగండి, చెప్తాను. ఓకే అమ్మా, టెల్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్. ఐ హ్యావ్ మెయిన్లీ 2 ప్రాబ్లమ్స్. ఫిజికల్లీ సఫరింగ్ ఫ్రమ్ హెమరాయిడ్స్ అండ్ మెంటల్లీ ఐ హ్యావ్ ఫర్గెట్ఫుల్నెస్ విచ్ వాజ్ స్టార్టెడ్ ఆఫ్టర్ డెలివరీ. పాజ్. తర్వాత ఆవిడ ఇంకేం మాట్లాడలేదు. సో నేను కూడా ఏం మాట్లాడలేదు. జస్ట్ ఒక 30-40 సెకండ్స్ తర్వాత షీ స్టార్టెడ్ అగైన్. నేను అన్నాను, షీ స్టార్టెడ్. యాంగర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. లాట్ ఆఫ్ డౌట్, అండర్లైన్, లాట్ ఆఫ్ డౌట్, ఫస్ట్ వర్డ్ ఆవిడ వాడింది. లాట్ ఆఫ్ డౌట్ అండ్ లిటిల్ గోయింగ్ టువర్డ్స్ డిప్రెషన్. నేను అండర్లైన్ చేసుకున్నాను డౌట్ అనేది. ఫ్రెండ్స్ సజెస్టెడ్ ఫర్ ఏ సైకియాట్రిస్ట్, బట్ ఐ థింక్ హోమియోపతి విల్ బి హెల్ప్ఫుల్. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాజ్ ట్రీటెడ్ బై యూ ఆఫ్ దీస్ depression issues. He gave me your number.
సో ఐ అప్రోచ్డ్ యూ. డెలివరీ అయిన 1 week I did not remember anything. Totally my memory was gone. I am in a blank state. Underline. I had BP in those days and it was running high. I was so blank, tense, confused, completely blanked in a state. It's like a trance to recollect what had actually occurred after delivery. So delivery తర్వాత ఒక 1 week 10 రోజులు 1 week ఒక టోటల్ బ్లాంక్ స్టేట్ లోకి వెళ్ళిపోయిందట ఈవిడ. సో ఆ టైంలో అసలు ఏం తెలియలేదు, కంప్లీట్ మెమరీ వాజ్ ఎరేజ్డ్ ఆవిడ చెప్తుంది. నాట్ ఏబుల్ టు మేనేజ్ relationships properly. This is the thing affecting me. ఏంటండి కేస్ టేకింగ్ లో ఇంపార్టెంట్? ఏంటి ఆవిడ బాదరింగ్? నాట్ మేనేజింగ్ ఏబుల్ టు మేనేజ్ రిలేషన్షిప్స్. వెరీ గుడ్. సో ఈ పైన చెప్పినటువంటి ఉపోద్ఘాతం అంతా కూడా మనకి అనవసరం కాదు, అవసరమే. కానీ ఆవిడ ఐడియా అంతా ఏంటి? మేజర్ ఇష్యూ నాట్ ఏబుల్ టు మేనేజ్ రిలేషన్షిప్స్. ఇది ఆవిడని బాదర్ చేస్తుంది. ఇప్పుడు కేసులో మనకి రొటీన్ ఫార్ములా ఏదైతే ఉందో, వాట్ ఈస్ ద థింగ్ బాదరింగ్ యూ అనే క్వశ్చన్ అడగాలని చెప్పారు గురుగారు శేఖర్ అలుగుండి గారు. మన మైండ్ లో అది పడిపోయింది. వాట్ ఈస్ ద థింగ్ బాదరింగ్ టు యూ అని అడగాలి. వాట్ ఈస్ ద థింగ్ బాదరింగ్ టు యూ, నెక్స్ట్ క్వశ్చన్ అదే అని ఫిక్స్ అయ్యాం మనం. కానీ ఆవిడ ఆల్రెడీ బాదరింగ్ థింగ్ చెప్పేశారు ఇక్కడ. సో ఇలా మనం ఒక్కొక్కసారి ఏంటంటే కేసుని మనం అర్థం చేసుకునేటప్పుడు ఈ రొటీన్ ఫార్ములా అనేటువంటిది ఒక్కొక్కసారి మనకి ఏ రకంగానూ హెల్ప్ అవుతుంది. మీరు చూస్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో లాస్ట్ టైము మంచి మంచి బ్యాట్స్మెన్ అంతా కూడా చెత్తగా ఆడి వరస్ట్గా పాడు చేశారు గేమ్ని. కానీ రిషబ్ పంత్ ఒక అనీవెన్ స్టైల్లో ఆడి మనకి మ్యాచ్లు గెలిపించాడు. పోనీ అతను ఏమైనా టెక్నికల్గా సాలిడ్ సౌండ్ బ్యాట్స్మెన్ అంటే ఏమీ కాదు. ఎందుకు? బికాజ్ హీ రెడ్ ద సిచ్యువేషన్. అలాగా మనం కూడా సిచ్యువేషన్ని రీడ్ చేయగలగాలి. సో ఆల్రెడీ ఈవిడ తన తాలూకు ఇంట్రడక్షన్ ఇచ్చారు అండ్ ఏది ఆవిడని బాదర్ చేస్తోందో చెప్పారు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం మన ఫ్రేమ్లోంచి పట్టుకురాకూడదు, ఆవిడ చెప్తున్న దాంట్లోంచి వెళ్ళాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ అది రాశాను అందుకని మీకు చెప్పాను. నాట్ ఏబుల్ టు మేనేజ్ మై రిలేషన్షిప్స్ ప్రాపర్లీ was the thing affecting me. Panic state ఉంటుంది. బోత్ మైండ్ అండ్ బాడీ ఒక రకమైన ప్యానిక్ స్టేట్ లో ఉంటుంది. స్ట్రెస్డ్ అవుట్ ఫీలింగ్, సఫకేటెడ్ ఫీలింగ్, గాలి ఆడినట్టు అనిపిస్తుంది. స్ట్రెస్డ్ అవుట్ ఫీలింగ్ అండ్ సఫకేటెడ్ అండర్లైన్. సో ఫస్ట్ డౌట్ ఒకటి అండర్లైన్, సఫకేటెడ్ అండర్లైన్. వరీయింగ్ అబౌట్ ఫ్యూచర్ ఆఫ్ డాటర్. సో ఆవిడ తాలూకు బేబీ, సో ఆవిడ పాప, సో 1 or 2 years ఐ థింక్, ఆ పాప ఫ్యూచర్ గురించి కూడా ఆవిడ వర్రీ అవుతుంటారు. లుకింగ్ క్లారిటీ, స్ట్రగ్లింగ్ ఏ లాట్, lacking clarity.
lacking clarity, struggling a lot. Brain is not under my control. Sometimes I am totally lost into another world. Not able to put little in a way. Track what to do, where to do, how to do. Not able to trust anyone. థర్డ్ అండర్లైన్. డౌట్ ఒకటి వచ్చింది, అండర్లైన్ చేసుకున్నాం. తర్వాత ఇంకొకటి ఏం అండర్లైన్ చేసుకున్నాం? Suffocation. Right, very good, sir. Suffocation and not able to trust anyone. What to do, where to do, how to do, and not able to trust anyone. Even my parents, so na taluku tallidandrulni kuda I cannot trust. Even my parents, even my mother, na taluku mother ni kuda I cannot trust. Anybody severely in everybody is seriously against me. Fourth underline. Everybody is seriously against me. So evarni trust cheyalenu, evarni nammalenu, even my parents. And she has a delusion that everybody is against me. మన ఏ క్వశ్చన్స్ అడగకుండానే, ఇంకా అసలు క్వశ్చన్ ఏం అడగలేదు, టెల్ అబౌట్ అంటేనే ఇది వచ్చింది. సో రఫ్ గా ఈవిడ డైలీ ఎక్స్పీరియన్స్ అంటే వాట్ ఈస్ ద పొటెన్సీ షీ నీడ్స్ అనేది మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? ఆవిడ ఏ స్టేట్ లో ఉన్నారు? ఆమె డెల్యూషన్ లో ఉంది. 200 దాకా పడొచ్చు అనుకుంటున్నానండి. డెల్యూజన్ 200, డెల్యూజన్ స్టేట్. ఎమోషనల్ అయితే 200, డెల్యూజన్ 30. యా, 1M is the minimum potency. ఎందుకంటే ఆవిడ ఫస్ట్ ఐడియాలోనే ఆవిడ ఏం చెప్తున్నారు? ఎవ్రీబడి ఈజ్ అగెన్స్ట్ మీ. షీ ఈస్ గివింగ్ హెర్ డెల్యూటెడ్ స్టేట్. డెల్యూషన్ అనేది మైండ్ కి సంబంధించింది కాబట్టి 1M వేయాలండి. 1M అంటే మినిమం బికాజ్ ఎందుకంటే మనం ఏం అడగలేదు, బట్ స్ట్రైట్ అవే ఆవిడ తాలూకు ఇమాజినేటివ్ పార్ట్ వస్తుంది మీరు చూస్తే కదా. అవును. ఆవిడ ఎమోషన్ గా అఫ్ కోర్స్ కొంచెం లైట్ గా లిటిల్ బిట్ వీపింగ్ ఉంటాయి ఇవి మాట్లాడేటప్పుడు, బట్ దట్ డజంట్ మీన్ దట్ షీ వాజ్ ఇన్ ఎమోషనల్ స్టేట్. యాక్చువల్లీ మనం కాస్త ఏడిస్తే ఎమోషన్, వాళ్ళు దాని నుంచి ఇమాజినేషన్ వైపు వెళ్తున్నారా లేదా, ఆర్ ఆ కథలోనే వాళ్ళు తిరుగుతున్నారా? ఈవిడ మనకి కథ చెప్పట్లేదు, ఆవిడ అనుభవిస్తున్నటువంటి ఇమాజినేటివ్ స్టేట్ చెప్తున్నారు. మీరు చూస్తే ఏం జరిగింది ఏమైనా చెప్పారా మనకి? స్టోరీ పార్ట్ ఏమైనా వచ్చింది? ఇమాజినేషన్ ఆమె ఫీల్ అవుతుందే చెప్తున్నా. ఆవిడ ఫెల్ట్ లైక్ అవుతుంది, ఆవిడ డెల్యూటెడ్ స్టేట్ లో ఉంది. స్ట్రైట్ అవే అవే ఇచ్చేస్తున్నారు ఆవిడ. ఇంకా చూడండి మీకు ఇంకా వస్తుంది, బట్ రఫ్ ఐడియా చెప్తున్నా. వెన్ చూడండి ఆవిడ ఆ ఇమీడియట్ నెక్స్ట్ ఎవ్రీబడి ఈజ్ ఎగెనెస్ట్ మీ అన్న తర్వాత ఆవిడ దేంతో వచ్చిందో చూడండి. వెన్ ఐ హ్యావ్ టు వేర్ ఎ శారీ, ఆవిడ ఒక చీర కట్టుకోవాలనుకుంటున్నారు. ఐ ఆస్క్ మై మదర్, నేను మా మదర్ని అడుగుతాను నేను ఏ చీర కట్టుకోవాలి అని మదర్ని అడుగుతాను. ఇఫ్ షీ సెలెక్ట్స్ సమ్ కలర్, ఆవిడ ఒక కలర్ చెప్పారనుకోండి, ఐ థింక్ షీ ఈస్ డూయింగ్ ఫర్ ఏ రాంగ్ పర్పస్ అండ్ రాంగ్ రీజన్. ఆవిడ కావాలనే అలాంటి సలహా ఇస్తోంది అని నాకు అనిపిస్తుంది అని చెప్తుంది ఆవిడ. అంటే ఉదాహరణకి మదరు నువ్వు రెడ్ శారీ కట్టుకో అంటే ఈవిడేదో రాంగ్ ఇంటెన్షన్తో రాంగ్ పర్పస్తో నాకు ఇలా రాంగ్ సలహా ఇస్తోంది అని అనిపిస్తుంది. విన్నారా? ఇప్పుడు చూడండి ఆవిడ ముందు సెంటెన్స్ ఏం వాడింది?
ఎవ్రీబడి ఈజ్ ఎగ్నెస్ట్ అందరూ మీ నన్ను ఎవ్రీబడి ఈజ్ సీరియస్లీ ఎగ్నెస్ట్ మీ అని వాడు చెప్తుంది. అందుట్లో మదర్ ని కూడా ఇమీడియట్ గా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. మధ్యలో మనం ఏమైనా ప్రశ్న అడిగామా? లేదు. చూసారా, ఇది డెల్యూటెడ్ స్టేట్ అంటే. అంటే ఆవిడే ఒక ఇమాజినేటివ్ స్టేట్ ని క్రియేట్ చేసుకుని ఇలా ఉంటుంది నా స్వభావం అని మనకి తెలియజేస్తుంది. దిస్ క్లియర్లీ డిటర్మిన్స్ వెన్ ఎ పేషెంట్ గివ్స్ ఎన్ ఎగ్జాంపుల్ వితౌట్ బీయింగ్ ఆస్క్డ్. అంటే మనం ప్రశ్నించిన తర్వాత సమాధానం ఇవ్వడం వేరు, మనం ప్రశ్నించకుండానే వాళ్ళు ఊహించి ఇదిగోండి ఇలాంటి ఎగ్జాంపుల్ అని ఇచ్చారనుకోండి, బిలీవ్ దట్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సోర్స్ ఎనర్జీ పార్ట్. అది లోపల నుంచి వస్తుంది. దట్ కెనాట్ బి మ్యానిపులేటెడ్. వాళ్ళు పైకి చెప్తుంది కాదు అది. ఓకే, సో నాట్ ఏబుల్ టు కంట్రోల్, వెరీ కేర్లెస్, మేకింగ్ గ్రేట్ డీల్. I feel so lazy to sit in my office. ఈ ఆఫీస్లో కూర్చోవడానికి కూడా చాలా లేజీగా ఉంటుందట. నో ఇంట్రెస్ట్, అసలు ఏం ఇంట్రెస్ట్ ఉండదు. వెరీ నో రెస్పాన్సిబిలిటీ, కేర్లెస్. విత్ దిస్ కైండ్ I will be a zero. ఇలాంటి దాంతో నేను ఒక జీరోని. I won't be a proper woman. నేను ఒక ప్రాపర్ ఉమెన్ కాదు. I want to be serene. నేను ఒక సెరీన్ లా ఉండాలి, ఒక పవిత్రంగా ఉండాలి. అంటే ఇలా రెస్పాన్సిబిలిటీ వహిస్తూ, బాధ్యత వహిస్తూ ఉండాలి. A lot of weeping followed. ఇక్కడ దాకా చెప్పిన తర్వాత చాలా ఆవిడ బాధపడుతున్నారు. Not stable these days. సో ఆవిడ చాలా ఏడ్చేశారు ఇక్కడ దాకా చెప్పిన తర్వాత. నాట్ స్టేబుల్ దీస్ డేస్. సో ఈ రోజుల్లో నేను అసలు స్టేబుల్గా లేను అని చెప్పి పాపం ఆవిడ ఏడుస్తున్నారు పేషెంట్. సో కొంచెం ఏ లిటిల్ బిట్ ఆవిడ కొంచెం కామ్ డౌన్ అయ్యాక నేను అడిగాను క్వశ్చన్, వాట్ ఆర్ దీస్ టేర్స్ స్పీకింగ్ అబౌట్? మీ కన్నీళ్లు దేని గురించి చెప్తున్నాయి అని అడిగాను నేను. వాట్ ఆర్ దీస్ టేర్స్ అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీతో పేషెంట్ బాగా సింక్ అయినప్పుడు మాత్రమే అడగాలి. అంతేగాని మనం గబక్కన కన్నీళ్ళు గుంటే ఏంటంటే అలా అడుగుతున్నారు అని అడుగుతారు పేషెంట్స్. సో అన్లెస్ అండ్ అదర్వైజ్ దేర్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ బాండ్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ పేషెంట్ అండ్ డాక్టర్. నెవర్ టచ్ దీస్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ ని టచ్ చేయొద్దు. టచ్ చెయ్యాలి అంటే మనకి ఆ బాండ్ ఏర్పడాలి పేషెంట్ తో. హియర్ ఐ థాట్ దట్ ఐ వాజ్ ఇన్ సింక్ విత్ ద పేషెంట్. సో స్ట్రైట్ అవే ఐ హ్యాడ్ లిఫ్టెడ్ దిస్ క్వశ్చన్. పాప గురించి, షీ హ్యాస్ టు బి ఇన్ ఏ బెటర్ సిచ్యుయేషన్. ఇంకా బెటర్ సిచ్యుయేషన్ లో ఉండాలి పాప. నేను చేసిన తప్పులు తను చేయడం. షీ షుడ్ హ్యావ్ ఎ పర్సన్ ఇన్ లైఫ్. షీ షుడ్ హ్యావ్ ఎ పర్సన్ ఇన్ లైఫ్ టు ఓపెన్ అప్ ఎవ్రీథింగ్. సో ఆవిడకి అంటే పాపకి ఎవరైనా ఒక పర్సన్ ఉండాలి హూ షీ కెన్ ఓపెన్ అప్ విత్ ఎవ్రీథింగ్. అంటే అర్థం ఏంటండి? ఏమిటి అర్థం దానికి? షీ షుడ్ హ్యావ్ ఏ పర్సన్ ఇన్ లైఫ్ టు ఓపెన్ అప్ ఎవ్రీథింగ్ అంటే అర్థం నమ్మకమైన మనిషి, తన కష్ట సుఖాలు, తన ఇన్నర్ ఫీలింగ్ చెప్పుకుంటానికి ఒక సపోర్టింగ్ ఉండే మనిషి కావాలి నాకు. నా బాధ ఆ పిల్ల చెప్పుకునే, తన కూతురు చెప్పుకుంటాను. అంటే అర్థం ఏంటి? అది మీనింగ్.
అంటే అక్కడ ఏమిటి అర్థం ఉంది? నాకు కావాలి అంటే ఇప్పుడు తను మనసులో మాట వాళ్ళ అమ్మాయి ద్వారా చెప్పిస్తుందేమో అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఐడియా ఏంటి, ఆవిడ పాపకి మనసులో అన్ని చెప్పుకోవడానికి ఒక మనిషి ఉండాలి అంటే నాకు ఒక మనిషి కావాలి అట్లా నేను చెప్పుకుంటాను. నాకు అట్లా చెప్పుకునే మనిషి లేరు ప్రస్తుతానికి. లేరు. ఎగ్జాక్ట్లీ. సో ఇది హిడెన్ మీనింగ్. చూడండి, అంటే ఒక పర్సన్ మాట్లాడినప్పుడు మనం ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి, వాడు మాట్లాడిందంతా రాసేసుకుని రిపటరైజ్ చేయడం కాదు. సో ద ఐడియా అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, పాపకు అలాంటి మనిషి కావాలంటే నాకు అలాంటి మనిషి లేరు అని. ఇప్పుడు ఫస్ట్ లో ఆవిడ ఏమి ఇచ్చారు, ఏంటి ఆవిడ మెయిన్ థింగ్ ఏమంటున్నారు ఫస్ట్ లో? అసలు ఆవిడ మెయిన్ బాదరింగ్ ఏంటి? నేను అన్ని మర్చిపోతున్నానండి ఈ మధ్య. లేదు లేదు లేదు, అది ఆవిడ బాదరింగ్ కాదు, అది ఆవిడ ఇంట్రడక్షన్. నేను ఎవరిని చెప్పలేకపోతున్నాను అనేది ఇంకొకటి చెప్పారు. ఇంకా కొంచెం కిందకి రండి, పైకి రండి కొంచెం. ఫస్ట్ ఇంట్రడక్షన్ అందరూ నాకు వ్యతిరేకంగా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. కాదు. ఫస్ట్ ఆవిడ ఏం చెప్పారు, ఫస్ట్ ఫ్రేజ్ దీనికి కరెక్ట్ గా సూట్ అవుతుంది. రిలేషన్షిప్ మేనేజ్ చేయలేకపోతున్నాను. నాట్ ఏబుల్ టు మేనేజ్ మై రిలేషన్షిప్స్ ఈజ్ ద థింగ్ బాదరింగ్. ఇక్కడ ఏం చెప్తున్నారు, పాపకి తను అంతా ఓపెన్ అయి చెప్పుకునే ఒక మనిషి కావాలని అంటున్నారు. అంటే రెట్రోస్పెక్టివ్లీ స్పీకింగ్ అలాంటి మనిషి నాకు లేరు, నాకు రిలేషన్షిప్స్ మేనేజ్ చేయలేకపోతున్నాను. అంటే ఏమిటి ప్రాబ్లమ్? రఫ్ గా మనకు చెప్పకపోయినా మనకు అర్థం ఏంటి, దేర్ ఈజ్ ఏ ప్రాబ్లం విత్ రిలేషన్షిప్. ఏ రిలేషన్షిప్? బహుశా హస్బెండ్ అంతే కదండి. ఎందుకంటే ఆవిడ ఏం చెప్తోంది, పాపకు అలాంటి మనిషి కావాలనుకుంటుంది, నేను ఒక రిలేషన్షిప్ లో మేనేజ్ చేయలేకపోతున్నాను, అది నన్ను బాదర్ చేస్తోంది అని చెప్తోంది. ఇంకా ఏముంటుంది, మ్యారీడ్ లేడీ, ఒక ఫిమేల్ చైల్డ్, ఆఫీస్కి వెళ్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ప్రాబ్లమ్ ఈజ్ విత్ హస్బెండ్. కానీ మనకి చెప్పలేదు ఆవిడ, బట్ రఫ్ దిస్ ఇస్. ఇలా మనం కొన్ని సార్లు పక్కన రాసుకుంటూ ఉండాలి, లేదా మన పక్కన గుర్తు పెట్టుకున్నా పర్వాలేదు. అంతేగాని ప్రతిదాన్ని ఏదో మనమే ఒక లొగానేసి అంబెల్లి ఫేరేలాగా వాడు ఏం చెప్పినా సడన్ గా షాక్ అయినట్టు మొహం పెట్టామనుకోండి, ఇంక కేసు ఏం ముందుకెళ్ళదు. సో యూ షుడ్ బి గ్రోయింగ్, యూ షుడ్ బి స్టడీయింగ్, యూ షుడ్ బి లెర్నింగ్ అలాంగ్ విత్ పేషెంట్. అందుకే హోమియోపతి ఈజ్ ఏ లైఫ్ సైన్స్. దీంట్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఇది ఒక నిత్యం ఉపాసించే ఒక అనుష్ఠాన పద్ధతి, ఒక కళ. ఇది ఒక ఆర్ట్, అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ ఎ సేక్రెడ్ పూజ. రెండు కూడా ఇది, అది చిత్రం. ఇది ఒక కళ, ఇది ఒక పూజ. సో ఈ భావనతో మనం ఎప్పుడైతే మనం వ్యవహరిస్తూ ఉంటామో, సో ఇట్ విల్ సెలెక్ట్ యూ. నేను చాలాసార్లు చెప్పాను, మనం అనుకుంటాం మనం హోమియోపతి తీసుకుని మనం ఇందులోకి వచ్చామని చెప్పి, బట్ నిజానికి జరిగింది ఏంటంటే యు ఆర్ సెలెక్టెడ్ యాక్చువల్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన లేజీనెస్ వల్ల, మన బద్ధకం వల్ల, పొద్దున్నే 6ంటికి లేకపోవడం వల్ల, లేకపోతే ఈడు చెప్పేది వినటం ఏంటనే దానివల్ల, ఏదో రకరకాల కారణాలు, మనం దాని పట్ల అవేర్నెస్ కలిగి ఉండటం లేదు. సో ఏమవుతుంది, మనం వెనక్కి వెళ్ళిపోతాం. కానీ యాక్చువల్గా యు ఆర్ సెలెక్టెడ్ అండ్ యు ఆర్ ఆన్ ద పాత్. సార్ ఎప్పుడూ చెప్తారు, పాత్ మీద నిలబడడం వరకే గురువు పద్ధతి, నడవడం నువ్వే చెయ్యాలి, అది కూడా ఆడే ఎత్తుకుని నడవాలంటే ఎలాగా? సో ఈ రకమైన తమో గుణాన్ని వదిలి మనకి ఏది కావాలో మనకి తెలిసిన తర్వాత మిగతావన్నీ విషయాలు పక్కన పెట్టి దాని ఎడల మనం అనుష్ఠానం చేసినట్టుగా, మనం ఎక్కడున్నా, బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఇంకో చోట ఉన్నా, ఎక్కడున్నా, మన పనుల్లో ఉన్నా 6 గంటలకి మనం క్లాస్ విందాం అని నిర్ణయించుకున్నప్పుడు ఒకసారి గంతే, అదే ప్రైమరీ. ఇది కావాలి మనకి. మిషన్లు వేరే విషయంలో ఎక్కువైపోయాయి అనుకోండి, హై అండ్ ఓన్లీ మిషన్ వెళ్ళిపోతుంది, ఫస్ట్ ఎఫారిజం.
ద ఫిజిషియన్స్ హై అండ్ ఓన్లీ మిషన్ ఈజ్ కాదు. నాట్ అవేకింగ్ ఎట్ 6 AM, ఎర్నింగ్ మనీ, డూయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ అదర్ థింగ్స్. మనం మన ఆర్గనాన్, సొంత ఆర్గనాన్లో మనం రాసుకున్నాం అనమాట. సో ఏమవుతుందంటే మనం దూరం జరిగిపోతాం. సో అందుకనే ఈ లెర్నింగ్ పార్ట్లో మనం ఏం చేస్తున్నాం, అందుకని ఒకసారి మనం ఇది చెప్పుకుంటున్నాం, ఒకసారి అది చెప్పుకుంటున్నాం. సో ఏదైతే ఆవిడ మొదలు పెట్టారో అదే మనం కంటిన్యూ అవుతున్నాం, మనం జాగ్రత్తగా గమనించినట్టయితే. అందుకని అంతర్లీనంగా నాకు ఒక ఈ రిలేషన్షిప్లో ఏదో ప్రాబ్లం ఉంది అని ఒక ఆవిడ మనకి జస్ట్ ఒక ఇది వదిలేరు. సో కంటిన్యూ. She should have a person in life to open up and share everything. She should be able to express. So పాప ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అంటే ఈవిడ ఎలా ఉన్నారు, తన హస్బెండ్ తో ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. హస్బెండ్ అయ్యి ఉండకపో, మనకి ఇంకా కన్ఫర్మ్ లేదు కాబట్టి ఆవిడ పాప ఎక్స్ప్రెస్ చేయగలగాలి, నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, అంతే కదా. అంతేనండి. షీ షుడ్ హ్యావ్ ఎ గుడ్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ హెర్. ఆవిడకి ఒక ఇది 2 ఏళ్ల పాపకి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉండాలట. అంటే ఈవిడికి ఏం కోరుకుంటుంది ఇవన్నీ తనకు లేవని అది అనుకోవాలి మనం. అంటే మీరు ముందే చెప్పారు కదా, ప్రిజుడిస్ అవ్వకూడదు, చెప్పారు అవ్వకూడదు. బట్ ఆవిడ ఈ హింట్ ఇస్తున్నప్పుడు డెఫినెట్ గా ఏదో ప్రాబ్లం ఉందని మనం అనుకోవాలి, సస్పెక్ట్ చేయాలి కదా తాత్కాలికంగా. వాట్ ఈస్ దట్ థింగ్, వెదర్ ఇట్ కమ్స్ బ్యాక్ ఆర్ నాట్, ఓకే. బట్ మనం రఫ్ గా అది పక్కన రాసుకుని ఉంచుకుంటే దెన్ వీ కెన్ అండర్స్టాండ్ ఏ పర్సన్ కదా. వీ షుడ్ నాట్ పొజెస్, మీరు చెప్పింది 100% ప్రిజుడిస్ అవ్వకూడదు. బట్ ఎట్ ద సేమ్ టైం లభిస్తున్న వాటిల్ని మనం తీసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఒక నిధి వేటకి వెళ్ళాం అనుకోండి, ట్రెజర్ హంట్ కి, ట్రెజర్ హంట్, నిధి మనకి రకరకాల మార్గాలు వస్తాయి. అంటే ఆ రాతి మీద నుంచి ఒక ఇంటూ మార్క్ ఉంటుంది, అక్కడి నుంచి కుడివైపుకి తిరగాలి అని ఉంటుంది. ఇప్పుడు ఏమంటే మనం ప్రిజుడిస్ అవ్వకూడదు, కుడివైపు తిరగకూడదు అని అనుకోకూడదు కదా. అలానే అది పట్టుకొని ఆ రాయిని మనం పట్టుకుని వెళ్ళడం మనతో పాటు, విల్ జస్ట్ బి గైడెడ్ బై దట్ స్టోన్ కదా. ఈ రాయి దాకా వచ్చాక కుడి పక్కకి తిరగాలి అని ఉంది అనుకుందాం ఆ నిధి దాంట్లో. అప్పుడు ఏం చేస్తాం మనం, ఆ రాయి దాకా వచ్చి కుడి పక్కకి తిరుగుతాం, అంతే కదండి, అవునా. అది ఒక హింట్ కింద తీసుకుని ఆ మార్గంలో వెళ్తాం. ఇక్కడ కూడా అంతే, అలానే రాయిని పట్టుకు వెళ్ళాం కదా. ఇన్ ది సేమ్ వే ఇక్కడ మనం దీని వల్ల మనం క్యారీ ఫార్వర్డ్ అవ్వం, బట్ దీని వల్ల మనం గైడ్ అవుతూ ఉంటాం. ఓకే, ఐ ఆమ్ నాట్ లైక్ దిస్, నేను ఇలా ఉండేదాన్ని కాదు. వెన్ ఐ వాజ్ ఎ కిడ్, నేను చిన్నప్పుడు కిడ్ గా ఉన్నప్పుడు, ఐ యూజ్డ్ టు బిలీవ్ వాట్ పేరెంట్స్ సే. పేరెంట్స్ ఏం చెప్తారో అది వినేదాన్ని నేను కిడ్ గా ఉన్నప్పుడు. అండ్ నౌ ఇప్పుడు మాత్రం ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ మై యాంగర్. నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఐ విల్ బికమ్ అగ్రెసివ్, నేను చాలా అగ్రెసివ్ అయిపోతాను. ఇన్ టైం అప్పుడప్పుడు నేను చాలా అగ్రెసివ్గా అయిపోతాను. ఐ ఫీల్ వెరీ ఎన్వియస్, నేను చాలా అసూయపడుతున్నాను. దేర్ ఈస్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ మీ, నాలో ఏదో జరుగుతోంది. నౌ ఐ ఆమ్ బ్లేమింగ్ అదర్ పీపుల్, నేను వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాను, అదర్ పీపుల్ బ్లేమ్ చేస్తున్నాను. డూయింగ్ థింగ్స్ యూ డిడ్ దెన్ బికాస్ ఆఫ్ యూ ఆర్ because of you, or I much like is like this, not able to forget, not able to focus on my own life. So adi koncham
ఫాస్ట్ రైటింగ్ లో కొన్ని మిస్టేక్స్ వచ్చినట్టునే. నౌ ఐ ఆమ్ బ్లేమింగ్ అదర్స్, నేను మిగతా వాళ్ళందరినీ బ్లేమ్ చేస్తున్నాను. డూయింగ్ అదర్స్, డూయింగ్ అదర్స్. సో ఆవిడ ఐడియా ఏంటంటే, దాన్ని నాకు అర్థమైంది, నాట్ ఏబుల్ టు ఫర్గెట్, నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ మై లైఫ్. ప్రతిదానికి నేను వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాను, నా లైఫ్ మీద నేను ఫోకస్ చేసుకోలేకపోతున్నాను, జరిగింది మర్చిపోలేకపోతున్నాను, ప్రతిదానికి పక్క వాళ్ళని నిందిస్తున్నాను, నేను జెలసీ ఫీల్ అవుతున్నాను, నేను ఎన్వియస్, టోటల్గా ఎన్వియస్ అయిపోతున్నాను. స్కేర్సిటీ మైండ్ సెట్ వచ్చేసింది, ఒక రకమైన స్కేర్సిటీ మైండ్ సెట్ వచ్చేసింది. హ్యాండ్ జెస్చర్ రౌండ్ లైక్ ఇది ఇచ్చిన స్కేర్సిటీ మైండ్ సెట్ లాగా వచ్చేసింది అని చెప్పింది ఆవిడ. అక్కడతో ఎండ్ చేసింది ఆవిడ. మీనింగ్ అన్నాను నేను. మీనింగ్ వాట్ అని అడిగింది ఆవిడ. యు సెడ్ అబౌట్ దట్ మైండ్ సెట్ రైట్, టెల్ అబౌట్ దట్ అంటే ఆ మీనింగ్ ఆవిడ క్యాచ్ చేయలేదు. సో మళ్ళీ క్వశ్చన్ అడిగాను, యు సెడ్ అబౌట్ ద మైండ్ సెట్ రైట్, టెల్ అబౌట్ దట్. బోత్ పేరెంట్స్ ఆర్ గవర్నమెంట్ జాబ్. ఈవెన్ ఇఫ్ పేరెంట్స్ ఆర్ దేర్, ఐ డోంట్ ట్రస్ట్ దెమ్. అండర్లైన్. ఇద్దరు పేరెంట్స్ కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా, ఐ వోంట్ ట్రస్ట్ దెమ్. ఐ హ్యావ్ మెనీ మిస్ట్రస్ట్ ఇష్యూస్. నాకు చాలా మిస్ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, తొందరగా నమ్మలేను, అపనమ్మకం ఉంది. ఐ అండర్ ఎస్టిమేట్ మై సెల్ఫ్. నన్ను నేను తక్కువగా చూసుకుంటాను. ఐ ఆమ్ క్లూలెస్. క్లూలెస్, నాకేమి క్లూస్ లేవు, క్లూలెస్ గా ఉన్నాను నేను. ఐ యూజ్ టు బిలీవ్ అదర్ పీపుల్ ఈజీలీ. నేను ఇంతకు ముందు తొందరగా నమ్మేసేదాన్ని వేరే వాళ్ళని. బట్ దట్ ఈజ్ ఇన్ మై చైల్డ్హుడ్, అది నా చిన్నప్పుడు విషయం. బట్ నౌ ఐ బికేమ్ లైక్ దిస్. I am more suspicious, underline. No trust in anyone, no trust in any relationship, feels betrayed, underline. చూడండి వర్డ్స్ ఎలా పడ్డాయో. ఇందాక మనం చెప్పుకున్న వర్డ్స్ ఏనా ఇవన్నీను? రఫ్ గా జస్ట్ అండర్లైన్ చేస్తాం. దే జస్ట్ యూజ్డ్ మీ, వాళ్ళు నన్ను వాడుకున్నారు. For their own good, there is no love, care, and I should be independent. వాళ్ళ నుంచి నాకు ఏ రకమైన ప్రేమ అనురాగం లేవు. ఏం చెప్పుకున్నామండి? థర్డ్ సబ్ క్లాస్ మెయిన్ ఫీచరు, థర్డ్ సబ్ క్లాస్. వాట్ ఆర్ దీస్ పీపుల్ లుకింగ్ ఫర్? ద సెంట్రల్ కోర్ థీమ్ ఏముంటుంది థర్డ్ సబ్ క్లాస్ లో? కేర్ అండి, కేర్, లవ్, కేర్, మెటర్నల్ ఎఫెక్షన్, బాండ్ ఎక్సెట్రా ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం అవన్నీ ఉండడం వల్ల వాళ్ళకి అటాచ్ అయిపోతాం మేము. వాళ్ళకి అటాచ్ అయిపోతా. ఇండిపెండెంట్, నేను ఎప్పుడు ఇండిపెండెంట్ అవుతాను? సో అదే కావాలనిపిస్తుంది, బట్ ఎట్ ద సేమ్ టైం అదే వాళ్ళని బాండ్ చేస్తున్నట్టుగా కూడా ఫీల్ అవుతారు, వాళ్ళని ఎదగనివ్వట్లేదని ఫీల్ అవుతారు. సో ఈవిడేం చెప్పింది? ఐఎమ్ నాట్ ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్. అట్ ద సేమ్ టైం ఏం చెప్తోంది? లవ్, కేర్, ఎఫెక్షన్ అనేటువంటివి లేవు. దే యూజ్డ్ మీ ఫర్ దేర్ ఓన్ గుడ్ అండ్ దేర్ ఇస్ నో లవ్, కేర్ ఆర్ ఎఫెక్షన్. అలా అలా తగిలి తగిలి దెబ్బలు, తెలుగులో మాట్లాడారు అక్కడ. అలా అలా తగిలి తగిలి దెబ్బలు. ఐ బికేమ్ ఏ మిస్ట్రస్ట్ఫుల్ పర్సన్. నేను ఒక అపనమ్మక స్థితికి చేరుకున్నాను. ఐ కెనాట్ బిలీవ్ ఎనీవన్. నేను ఎవరిని నమ్మలేను. ఆల్ ఆర్ చీటింగ్ మీ. ప్రతి వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు.
వెదర్ దే ఆర్ ఇంటర్నల్ పీపుల్, వాళ్ళు ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఆర్ ఎక్స్టర్నల్, బయట వాళ్ళు కావచ్చు. ఎవ్రీబడి ఈజ్ చీటింగ్ మీ, ప్రతి వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు. ఐ ఆమ్ ఫాలింగ్ యాజ్ ఏ ప్రే ఫర్ దేర్ మ్యానిప్యులేషన్ ఆల్ ది టైమ్. నేను ఒక ప్రే అయిపోతున్నాను వాళ్ళ తాలూకు మ్యానిప్యులేషన్ కి. అండర్లైన్. ఇక్కడ వరకు మనకి జస్ట్ ఒక రఫ్ స్కెచ్ మనకి అయితే ఏం కనబడుతోంది? వెదర్ దిస్ పర్సన్ హ్యాస్ ఏ పాజిటివ్ మైండ్ సెట్ ఆర్ నెగిటివ్ మైండ్ సెట్. జస్ట్ రఫ్ ఇదిలో మీకు నెగిటివ్ మైండ్ సెట్ తో ఉంది, తనకి ఏదో జరిగిపోతుందని. అసలు ఈవిడ అసలు లైఫ్ లో బ్రైటర్ సైడ్ అనేది కనపడతల్లా, చెప్పట్లే తను కదా. అంతవరకు ఒప్పుకుందాం, అది ఏ ప్లాంటో యానిమలో మినరలో మనకి తెలియదు. బట్ బ్రైటర్ సైడ్ అనేది ఉందంటారా లేదంటారా? ఇప్పటి వరకు చెప్పలే బ్రైటర్ సైడ్ ఉందని కదా. అంటే ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అఫ్ కోర్స్ మీరు అన్నట్టు ఇవేమి మనకి మైండ్ రెమెడీకి గైడ్ లైన్స్ కాదు, ఇవన్నీ ప్రిజుడీస్ అవ్వకూడదు. బట్ అట్ ద సేమ్ టైం దీస్ కెన్ బి యూజ్డ్ యాజ్ సమ్ హింట్స్. ఓకేనా? ఓకే. మంచిగా మాట్లాడి మన చేత ఎంత పనైనా చేయించుకుంటారు. సో జాగ్రత్తగా మాట్లాడి మన చేత మంచి పని చేయించుకుంటారు, వాడుకుంటారు, ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు. సో వాళ్ళు వాడుకుని ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటారు వాళ్ళు మన. ఎవరిని నమ్మాలి ఈ సమాజంలో? ఇది చాలా పెద్ద విషయం, చాలా పెద్ద బాధ, చాలా పెద్ద భయం. నమ్మకం అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటి స్థితి. చూడండి ఎలా చెప్పింది ఆవిడ. అది ఎవరిని నమ్మలేకపోతుంది ఆవిడ పాపం. చూసారా? హలో, అర్థమవుతుంది. ఎవరిని నమ్మలేక పరిస్థితి. నమ్మకం అనేది చాలా పెద్ద విషయం అంట, చాలా పెద్ద విషయం. ట్రస్ట్ ఈస్ ద బిగ్ థింగ్. సో సమ్ ఆఫ్ ద రెమెడీ విచ్ యు ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ఫర్ దిస్ పర్సన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ట్రస్ట్ ఇష్యూస్ కదా, అంతో ఎంతో. ఎందుకంటే ఇంత చెప్తోంది, ఇంత వెయిట్ ఇస్తోంది అంటే మనం సెలెక్ట్ చేసే రెమెడీలో ఏది ఉండాలి? ట్రస్ట్ ఇష్యూస్ అనే ఉండాలి. అంతే కదండి? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అవునండి. ఇంత మాట్లాడను లేదా సల్ఫర్ అలాంటివి పడతాయంటారా? జస్ట్ రఫ్ గా అసెస్మెంట్. అంటే ఇవన్నీ కూడా మీరు అన్నట్టు మళ్ళీ ఏంటండి ఇలా చెప్పారు మరి బ్రిజిడీస్ అంటున్నారు మీరు అంటే నేనేం చెప్పలేను. బట్ రఫ్ గా మనకి ఎంతవరకు లభ్యమైందో దాని వరకు మనం ఒక ఒపీనియన్ కి రావడం తప్పులేదు, కానీ ఆ ఒపీనియన్ కి కట్టుబడిపోవడం మాత్రం తప్పు. ఓకేనా? ఓకే, రైట్. ఇన్ దట్ సిచ్యుయేషన్, అలాంటి అదే ఇందాక ఆవిడ నమ్మకం గురించి చెప్తున్నారు కదా, ట్రస్ట్ ఇష్యూ. ఇన్ దట్ సిచ్యుయేషన్స్ దేర్ ఈజ్ ఏ బిగ్ సెట్ బ్యాక్. అలాంటి సిచ్యువేషన్స్ లో అది చాలా పెద్ద మేజర్ సెట్ బ్యాక్. హౌ డిడ్ ఇట్ ఫెల్ట్ లైక్ ఇన్ దట్ సిచ్యువేషన్? అలాంటి పరిస్థితి మీరు చెప్పారుగా, నమ్మకం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పారు, అది ఒక పెద్ద సెట్ బ్యాక్ అని చెప్పారు, ఆ నమ్మకం ఇష్యూ. అలాంటి పరిస్థితిని ఆవిడే చెప్పారు, అక్కడ ఆపారు ఆవిడ. సో హౌ డిడ్ ఇట్ ఫెల్ట్ లైక్? ఇట్ వాజ్ షాకింగ్. అదొక షాక్, అదొక షాక్. ఐ స్కోల్డ్ మై సెల్ఫ్, నన్ను నేను తిట్టుకుంటున్నాను. సఫరింగ్, బాధ, సెల్ఫ్ రిప్రోచ్, అగ్రెసివ్, యాంగర్, కెనాట్ కంట్రోల్, అవన్నీ అంటండి. సెల్ఫ్ రిప్రోచ్, యాంగర్, అగ్రెసివ్, సఫరింగ్ అండ్ ఐ స్కోల్డ్ మై సెల్ఫ్. నన్ను నేనే తిట్టుకుంటూ ఉంటాను. వై యు ఆర్ నాట్ ఏబుల్ టు ఓపెన్ యువర్ ఐస్, ఐ విల్ ఆస్క్ మై సెల్ఫ్. ఏంటి నీ కళ్ళు తెరుచుకోవట్లేదా అని నన్ను నేను
నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను. నేను కళ్ళు తెరుచుకోవట్లేదా, ఇంత జరుగుతోంది అని ఆవిడ తిట్టుకుంటూ ఉంటుంది. ఆవిడ చెప్పింది. సో ఏంటండి ఇక్కడ మనకు లభ్యమైంది ఈ పేరాలో? తను జరుగుతున్న పరిస్థితిని తను తాను తప్పు పట్టుకుంటుంది, బాధ పెట్టుకుంటుంది. నేను సరిగ్గా ఎందుకు నేను కళ్ళు తెరుచుకుని నేను ఈ స్థితి నుండి బయటికి రాలేకపోతున్నాను, ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది ఆమె మెంటల్ గా దాన్ని మళ్ళా థింక్ చేసుకుంటుంది అనుకుంటున్నాను. కరెక్ట్. కానీ మనకి కావాల్సిన పాయింట్ ఏంటి? తనని తాను కూడా నమ్మట్లేదేమో అని అనిపిస్తుంది సార్. ఇదే ప్రాబ్లం. మనం చూడండి, మీరు అక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ పేరాలు ఆవిడ ఏం చెప్పారో చూడండి మళ్ళీ. ఇట్ వాజ్ షాకింగ్, ఐ స్కోల్డ్ మై సెల్ఫ్, లాట్ ఆఫ్ సఫరింగ్, సెల్ఫ్ రీప్రోచ్, యాంగర్, aggressive, why you are not able to open your eyes? This is the question I ask myself. తను ఒక షాక్ కు గురయ్యానని ఫీల్ అవుతుంది. అదండి, వెరీ గుడ్ రాధాకృష్ణ. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, మిగతాదంతా ఆవిడ తన తాలూకు ఇంటెలిజెన్స్ తో చెప్తోంది. నేను అగ్రెసివ్ గా ఉన్నాను, సెల్ఫ్ రిప్రోచ్ గా ఉన్నాను, నన్ను నేను తిట్టుకుంటాను, ఏంటి నువ్వు ఇంకా కళ్ళు తెరుచుకోవట్లేదు అనుకున్నాను. కానీ ఆవిడ లోపల నుంచి వస్తున్న వర్డ్ అంటే ఆవిడ దేనికి గురయ్యింది? షాక్ గురైంది. షాక్ కి గురైంది. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏమవుతుంది? ఆ షాక్ ఏంటి? షాక్ ఏ సార్ట్ ఆఫ్ షాక్? ఇట్ వాజ్ షాకింగ్. అండ్ ఇది ఏ కింగ్డమ్ ని రిప్రజెంట్ చేస్తుంది? యూజువల్ గా షాక్ అవుతాం అనేది ప్లాంట్ కింగ్డమ్ లో ఉంటుంది. ప్లాంట్ ఐడియా, ఇట్స్ ఎ సెన్సిటివిటీ థింగ్ కదా. అవునా? అవును. యూజువల్ గా అది అవుతుందా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ. మళ్ళీ అది రావాలి. అదే 3 కింగ్డమ్స్ లో దానిలో ఎక్కువ కనపడుతుంది ఆ షాక్ అని. వాట్ సార్ట్ ఆఫ్ షాక్? ఈజ్ ఇట్ ఎ సెన్సిటివిటీ షాక్, ఆర్ ఈజ్ ఇట్ ఎ సర్వైవల్ బేస్డ్ షాక్, ఆర్ ఇట్ ఈస్ ఎ స్టెబిలిటీ బేస్డ్ షాక్? అది తెలుసుకోవాలి. సో మన ఎక్స్ప్లోరింగ్ పాయింట్ ఏమవుతుంది? షాక్ అవుతుంది. అంతేగాని మిగతాదంతా పట్టుకో. ఆ సెల్ఫ్ రిప్రోచ్ అన్నారు, దాని గురించి చెప్పండి. సెల్ఫ్ హార్మ్ అన్నారు, దాని గురించి. అగ్రెసివ్ అన్నారు, ఎలా అగ్రెసివ్ అవుతారండి? కోపం పడితే ఫోన్లో అయ్యి పగల కొడతారా మీరు? ఇలాంటివి అడగకూడదు. సో వాట్ ఈస్ ద షాక్ విచ్ విల్ గివ్ దిస్ ఐడియా? డిస్క్రైబ్ దిస్ షాక్ ఏ లిటిల్ బిట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? డిస్క్రైబ్ దిస్ షాక్ ఏ లిటిల్ బిట్. నమ్మకం అనేది అయ్యేది. నమ్మకం అది ఆవిడ తెలుగు కొంచెం ఇబ్బందిలో ఉన్నట్టున్నారు. నమ్మకం అనేది కాదు, కానీ అది వర్డ్ ఏదో తప్పు రాశాను నేను. మేబీ నమ్మకం అనేది కాదు, ఎలా అవుతుంది వర్డ్, సెంటెన్స్ రాంగ్ అది కాదు. ఓకే, వీ విల్ గో విత్ దట్. ఎంత స్టూపిడ్ అంటే అంత స్టూపిడ్. లేట్ అడ్మిషన్ ఆఫ్ మై సెల్ఫ్. They will observe you. అది లేట్ గా రియలైజ్ అయ్యాను. సో ద ఐడియా ఏంటంటే, ఇంతకీ నేను సెంటెన్స్ కన్స్ట్రక్షన్ వర్డ్స్ లో అక్కడ మిస్టేక్ చేశాను. నేనేంటి అదే ఇందాక ఆవిడ లాస్ట్ వై యు ఆర్ నాట్ ఏబుల్ టు ఓపెన్ ఐస్ అనేదే ఆవిడ చెప్తోంది అనమాట. ఏంటి ఇంత నమ్మకం అయింది, ఇలా అయింది, ఎంత స్టూపిడ్ అయిపోయాను, నన్ను నేను అడ్మిట్ చేసుకోలేదు, నేను తొందరగా రియాక్ట్ అవ్వలేదు, లేట్గా రియలైజ్ అయ్యాను వాళ్ళ దానికి అని ఆవిడ చెప్తున్నారు అనమాట. ఆవిడ అనుకున్న క్వశ్చన్కే సమాధానం చెప్తున్నారు, షాక్ కాదండి. చూడండి, దే ప్లాన్డ్ ఫర్ మీ, వాళ్ళు నా మీద ప్లాన్ చేశారు. దే ఎంట్రాప్డ్ మీ, వాళ్ళు నన్ను ఎంట్రాప్ చేశారు. I am not going to tour because of
స్టడీస్. అది ఆ ఎగ్జాంపుల్ ఆవిడ చెప్పాలనుకున్న ఎగ్జాంపుల్ అది ఏంటంటే ఆవిడ ఒక టూర్కి వెళ్ళారు. దే ప్లాన్డ్ ఏ టూర్. ఎవరో వాళ్ళు చెప్తుంది ఆవిడ, కంగారు పడకండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టూర్ బికాస్ ఆఫ్ స్టడీస్. సో ఒక చదువుల వల్ల ఆవిడ ఆ స్టడీస్కి ఆ టూర్కి వెళ్ళలేకపోతున్నారు స్టడీస్ వల్ల. ఐ వోంట్ బి దేర్, దే ఆర్ గాన్, వాళ్ళు వెళ్ళిపోయారు. దే లెఫ్ట్ మీ ఎలోన్. దీస్ ఫ్రెండ్స్, వాళ్ళు ఫ్రెండ్స్ అంటారు. ఇది ఒక ఇన్సిడెంట్ చెప్తున్నారు ఆవిడ. అంటే స్ట్రైట్ అవే ఇన్సిడెంట్ ఇవ్వకుండా స్ట్రైట్ ఆవిడ పాయింట్లోకి వెళ్ళిపోయి తర్వాత అసలు ఏం జరిగిందో చెప్తున్నారు. దే ఆర్ గోయింగ్ టు టూర్ అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు అటెండ్ దట్ టూర్ బికాస్ ఆఫ్ స్టడీస్. ఐ వాజంట్ దేర్, దే వర్ గాన్, వాళ్ళు వెళ్ళిపోయారు. దే లెఫ్ట్ మీ ఎలోన్. సింగిల్లీ, వాళ్ళందరూ వెళ్ళిపోయింది. పిచ్చి దానిలా నమ్మాను వాళ్ళని. ఐ థాట్ దట్ దే ఆర్ మై ఫ్రెండ్స్. సో వాళ్ళు చాలా ఫ్రెండ్స్ అని, వాళ్ళు చాలా స్నేహితులని నేను ఒక పిచ్చి దానిలా నమ్మాను. ఐ క్రైడ్ ఎ లాట్. నేను చాలా ఏడ్చాను. ఐ వాజ్ లెఫ్ట్ ఎలోన్. నేను ఎలోన్ అయిపోయాను. ఈవెన్ దట్ స్మాల్ ట్రస్ట్ విచ్ యూజ్డ్ టు బి దేర్ వాజ్ ఆల్సో గాన్. సో ఆ చిన్న నమ్మకాలు ఏవో చిన్న చిన్న ఉండే, అవి కూడా పోయాయి. ఈవెన్ ఇన్ ద టూర్ ఐ క్రైడ్, ఐ ఆమ్ హియర్, దే ఆర్ ఇన్ ద టూర్. సో టూర్ జరుగుతున్నప్పుడు కూడా, అంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఈవిడ ఇక్కడ ఉండిపోయారు. అప్పుడు కూడా ఐ క్రైడ్ ఎ లాట్, చాలా ఏడ్చేసాను నేను. ఓకే, సో ఇక్కడ మనం స్టాప్ చేద్దాం. ఓకేనండి? ఓకే సార్. ఓకే డాక్టర్ గారు. ఓకే ఓకే. సో అంటే ఇంకా టైం అయిపోయింది, ఇంకా చాలా చాలా ఉంది. సో వీ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అండ్ వీ విల్ ఫైండ్ అవుట్ విచ్ రెమెడీ వీఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, అట్లాగండి. ఓకే సార్. ఎనీ డౌట్స్ అండి టుడేస్ సెషన్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, ఏం డౌట్స్ లేవు డాక్టర్ గారు నా వరకు. మిగతా వాళ్ళకి అసలు ఇవాళ మొత్తం రాధాకృష్ణమూర్తి గారే మాట్లాడారు, మిగతా వాళ్ళకి ఏం మాట్లాడలేదు. ఓకే సరే. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.